బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ కేసులో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు తరువాత కీలకంగా భావిస్తున్న మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న ఉదయం రాధాకిషన్ రావు ఇన్స్పెక్టర్ గట్టుమల్లును అదుపులోకి తీసుకున్నారు. వీరిని హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారించారు. ప్రభాకర్ రావు ప్రణీత్ రావుతో ఉన్న సంబంధాలపై ఆరా తీశారు. 10 గంటల పాటు విచారించి రాధాకిషన్ రావును అరెస్ట్ చేసినట్లు పోలీసులు ప్రకటించారు. ఇవాళ ఉదయం ఆయన్ను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ప్రణీత్ రావుపై కేసు నమోదు కాగానే రాధాకిషన్ రావు అమెరికా వెళ్లిపోయారు. లుకౌట్ నోటీసులు జారీ చేయడంతో హైదరాబాద్కు తిరిగి వచ్చారు. ప్రణీత్ రావు డ్రైవర్ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభాకర్ రావుతో సమానంగా రాధాకిషన్ ట్యాపింగ్కు పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేయడంతో రాధాకిషన్ గట్టుమల్లు కీలక పాత్ర వహించినట్లు తెలుస్తోంది. ప్రముఖుల వ్యక్తిగత విషయాలపై వీరు నిఘా పెట్టి ప్రభుత్వం మారాక హార్డ్ డిస్కులను ధ్వంసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను 5 రోజుల పోలీసు కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును సైతం మరోసారి 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరగా ఆ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. ప్రస్తుతం 3 నిందితులు చెంచల్గూడ జైల్లో ఉన్నారు.